నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. సృష్టికి మూలం ఓ శక్తి. ఆ శక్తే ఆదిపరాశక్తి, అనంత శక్తిదాయిని, లోకపావని, జగజ్జనని, స్థానిక గౌరపాలెం శతకం పట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరహనూకరాజు పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఆలయంలో అమ్మవారి దసరా నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కాగా ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రాలను గౌరపాలెం బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో శ్రీ నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొనతాల మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆలయ శాశ్వత చైర్మన్, ఆలయ నిర్వాహకుడు కాండ్రేగుల నాయుడు, ఆలయ వ్యవస్థాపకుడు పివి రమణ, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరహనూకరాజు, ఆలయ కమిటీ సభ్యులు తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాల కరపత్రాలను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల నూక అప్పారావు, కాండ్రేగుల రాజారావు, కర్రి సన్యాసి నాయుడు, శతకంపట్టు శ్రీ గౌరీ పరమేశ్వర్ల, ఆలయ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు, ఉపాధ్యక్షుడు కొనతాల వరప్రసాద్, నాటకోత్సవాల పర్యవేక్షకుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కెఎం నాయుడు, మరడిమాంబ ఆలయ కమిటీ చైర్మన్ కెఎం నాయుడు, శ్రీ శివశక్తి వి ఫ్రెండ్ సంస్థ అధ్యక్షుడు పీలా రాముడు, మద్దాల శంకర్రావు, దాడి కృష్ణ, నూరిశెట్టి నరసింహరావు, కొనతాల ఉమా, మల్ల జగ్గప్పారావు, కాండ్రేగుల శ్రీరామ్, పొలిమేర శ్రీనివాసరావు, గుద్దా సంతోష్, గండేపల్లి మురళి, పీలా శ్రీనివాసరావు, పెంటకోట జగదీష్, విల్లూరి మాధవ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి గౌరపాలెంలో ఒక కొత్త వరాన్ని సృష్టించిన సదకంపట్టు వాస్తవులు పెద్దలు పివి రమణ గారు, కాండ్రేగుల నాయుడు గారి పర్యవేక్షణలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆశీస్సులతో 9వ నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పెద్దలు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. ఈరోజు గౌరపాలెంలో ఏకరాత్రి ఉత్సవంగా గౌరపాలెం గౌరీ పరమేశ్వర మహోత్సవం జరిగేది. అదే విధంగా ఈరోజు ఈ దుర్గమ్మ ఉత్సవాన్ని కూడా అనకాపల్లిలో అంత అంగరంగ వైపుగా తీర్చిదిద్దుతున్నారు. కలకట్టాలో ఏ విధంగా అయితే నవరాత్రి మహోత్సవాలకు వేడుకలు చాలా ఘనంగా జరిపేవారు, దానిలో భాగంగానే ఈ అనకాపల్లిలో కూడా గౌరపాలెంలో వారంలో పల్లెలో కూడా నవరాత్రి ఉత్సవం చేస్తారు. అందులో భాగంగా కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు నాటకాలు, అలాగే ప్రతిరోజు కూడా భవానీలు 1000 మంది నుంచి 1500 మంది కూడా భిక్షలు ఏర్పాటు చేస్తూ, అలాగే లాస్ట్ రోజుని నవదుర్గలు 9 రకాల దుర్గాదేవిని తీసుకొచ్చి పూర్మాడ రోడ్ జంక్షన్ నుంచి గౌరపాలెం వరకు కూడా మీరు ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో అన్ని సాంస్కృతికలు పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని చేస్తున్న పివి రమణ గారు కానివ్వండి, కాండ్రేగుల నాయుడు గారు కానివ్వండి, కొంటాల మురళి గారు కానివ్వండి, వీళ్ళందరూ పర్యవేక్షణలో చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. మీకు ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఆలయం వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ గౌరీ సేవా సంఘం కర్రి రమేష్ కళా వేదికపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక బహుమతులు పొందిన నాటికలు ఉత్సవాలుగా 5 రోజులు జరుపుతున్నారండి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న నాటికలన్నీ కొత్త నాటికలు, చాలా
రాష్ట్రంలో వివిధ పరిషత్తుల్లో ఎన్నెన్నో బహుమతులు గెలుచుకున్న నాటికలు అనకాపల్లిలో ప్రదర్శిస్తున్నారు. ఈ నాటికలకి మహారాజు పోషకులు గౌరవనీయులు శ్రీ కర్రి సన్యాసి నాయుడు గారు ఆర్థిక సహాయం కలుగుతున్నాయి. అట్లాగే వేదిక గౌరీ సేవా సంఘం వారు కొత్తగా వేదిక నిర్మాణం చేసి శ్రీ గౌరీ సేవా సంఘం కర్రి రమేష్ కళా వేదిక అని నిర్మాణం పేరు పెట్టి కొత్తగా ఈ సంవత్సరం అక్కడే ఉత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా ఈ నాటకోత్సవాలన్నీ కూడా మీరందరూ కూడా తిలకించి జయప్రదం చేస్తారని కోరుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఈ నాటకోత్సవాలకు వచ్చే ప్రేక్షకుల్లోంచి ప్రతిరోజు కూడా 2 నాటికల కంటే నాటిక అనంతరం లక్కీ డిప్ ద్వారా బహుమతులు తీసి ప్రేక్షకులకి ఇవ్వాలని మా కమిటీ నిర్ణయం చేసుకున్నది. ఈ సందర్భంగా ప్రేక్షకులను పత్రికా విలేకరులు సోదర మహాశయులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కనకదుర్గ ఉత్సవాలు అని విజయవాడలోనో లేకపోతే కలకత్తాలోనో చెప్పినట్టుగానే జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణానికి ఒక ప్రాంతానికి చేయకుండా మొత్తం అనకాపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని విధుల్లోనూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి ఒక గ్రూప్ లో ఏర్పాటు చేసి అందరి చేత కార్యక్రమాలు చేపిస్తున్నారు. పివి రమణ నాయుడికి వాళ్ళ జీవితాలు ధన్యం. వారు అదే కాకుండా వారితో పాటు పేదలకి అన్నదానం, అలాగే వస్త్రదానం, అలాగే పేద విద్యార్థులకి హాస్టల్ పిల్లలకు కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్న ఈ రమణ గారికి ఉత్సవ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియవచ్చు. ఆ అమ్మ ఆశీస్సులు ఈ ఉత్సవంలో పాల్గొనే ఉత్సవ కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కూడా ఉండి భగవంతుడు ఆయురారోగ్యేశ్వరులను కోరుకుంటున్నారు. కనకదుర్గ అమ్మవారి దసరా యాక్చువల్ నవరాత్రి మహోత్సవాలు కానీ సంవత్సరం 10 రోజులు రావడం జరిగింది. 10 రోజులు కూడా అనేక కార్యక్రమాలని మా మిత్రులు పివి రమణ గారు కానివ్వండి, కాటేరు నాయుడు గారు కానివ్వండి, అలాగే వేమశెట్టి వరా గారు కానివ్వండి, వీళ్ళ ఆధ్వర్యంలో నాయకత్వంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. 10 రోజుల పాటు మన అమ్మవారికి అలంకరణ ఏర్పాటు చేశారు. అలాగే 10 రోజులు కూడా భవానీ భక్తులకు ఎక్కడెక్కడో అనకాపల్లి పరిసర ప్రాంతాల నుంచి భవానీ భక్తులకి అన్నదాన కార్యక్రమం వేలాగోల సత్యనగర్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మరి పేదలకి ముఖ్యంగా హాస్టల్ కుర్రలకి, పారిశుద్ధ్య కార్మికులకి బియ్యం కానివ్వండి, బట్టలు కానివ్వండి, మరి పెన్నులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుందండి. అలాగే సిరి సంపద అమ్మాయితో మరి పర్సనల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అంతేకాకుండా వాయినాల కార్యక్రమం గతంలో 9,000 మందికి దాకా ఇచ్చిన వాయినాలు ఇచ్చిన మరి సంస్కృతి మన అనకాపల్లి సతకపట్టి దౌర్పాలెం మన దుర్గమ్మ గుడికి ఉంది. ఈ సంవత్సరం మరింత కొత్తగా అంటే ఇంకా రివీల్ చేయలేదు ఏమి ఇస్తున్నాం ఏంటి అమ్మవారి వాయినతో ప్రత్యేక కానుక కూడా ఇద్దామని తెలుస్తూ ఈ సంవత్సరం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మన వాయిన కార్యక్రమం కూడా ఉందండి. మన తర్వాత 10 రోజు కూడా అమ్మవారిని అనేక పొరవీధులు కూడా ఊరేగించడం జరుగుతూ ఉంది. అలాగే మరి దసరా రోజున ఆఖరి రోజున మరి అలాగే మధ్యలో నాటికలు ఉన్నాయండి. పలచగలతో హాల్లో మన గౌరీ సంఘం వారి ఓపెన్ గ్రౌండ్ లో మరి నాటికలు కూడా కేఎం నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్రి సన్యాసి నాయుడు గారు వారి కుమారు పేరుని సమర్పిస్తా ఉన్నారు. అలాగే మరి దసరా రోజున అనేక వివిధ రాష్ట్రాలకు లభించినటువంటి జానపద కళారూపాలతో ఊరేగింపు అతి భారీగా అంటే ఈ 8 సంవత్సరాలు ఒక ఎత్తు, ఈ 9వ సంవత్సరం అతి ఘనంగా నిర్వహించడం అంటే డబల్ ఖర్చుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. అలాగే ఊరంతా కూడా మరి అనేక లైటింగ్ బోర్డులను పెద్ద పెద్ద కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధుగుండి సీతారామయ్య గారి పాల సంచయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భారీ స్టేజ్లు ఇంచుమించు 20 స్టేజ్లు అనేక ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా మా పివి రమణ కాంటే మన దుర్గాదేవి ఉత్సవాలు అంటే ఇటు పోతే విజయవాడ వెళ్తాం, అటుపోతే కట్టకపోయి పోతాం. ఇప్పుడు గత 3-4 సంవత్సరాల కంటే పెట్టి 8 సంవత్సరాలు ఏమిటికి 3-4 సంవత్సరాలుగా జనాలకు ఏం నమ్మకం కలిగిందంటే దుర్గా ఉత్సవాలకి అనకాపల్లిలోనే చూడాలి, పివి రమణ గారు కాంటే నాయుడు గారు చేసే కార్యక్రమాలను తిలకించాలన్న ఉద్దేశంతో పేరు వచ్చింది. ఇప్పటికి మేము చూస్తున్నాం అమ్మవారు నిత్య యాత్రలాగా రోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు. అనేక ఆటోలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ రోజుకు 100 మంది అడుగుతూ ఉంటారు ఈ అమ్మవారు ఎక్కడండి, ఈ అమ్మవారు ఎక్కడ ఉంటారు దర్శనం చేసుకొని చెప్పని చెప్తా ఉంటది. అలా అమ్మవారిని మా సెంటర్ లో నిలిపేందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. అమ్మవారు పుట్టిన వేదిక దగ్గర గౌరమ్మ, ఒక మరడమ్మ, మరి ఒక దుర్గమ్మ సరకంపూడి సెంటర్ లో పుట్టినందుకు మేము అందరూ కూడా గర్విస్తూ మరి ఉత్సవాలకు మీరు అందరూ కూడా మీ సహకారం అందించాలి. అలాగే మా పాత్రికేయ సోదరులు కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కానివ్వండి, మొదటి నుంచి కూడా మాకు అండదండగా ఉన్నారు. వాళ్ళ సహకారంతోనే ఈ ఉత్సవం విజయవంతం చేసుకోవాలని కథ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.